డబ్బులు ఎంతైనా కడతారు కానీ హెల్మెట్ మాత్రం పెట్టుకోరు. ఏంటా ఇది? దున్నపోతులా ఉన్నావు, ముండి మొలతో రోడ్డు మీదకి వస్తావా? ఏం చేయమంటారు? రాత్రి మంత్రి గారి మీటింగ్ ఉంటే వెళ్ళాను. ఆ మీటింగ్ లో ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్షాంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు. ఆయన అలా వాగ్దానాలు చేస్తుంటే నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, గూండాలు, లంచాలు లేని సుభిక్షాంధ్రప్రదేశ్ గురించి కళ్ళకంటూ పడుకున్నాను. లేచి చూసేసరికి మొలతాడుతో సహా ఒంటి మీద బట్టలన్నీ దోచుకెళ్లిపోయారు. దోచుకున్నారు సరేరా బాబు, చిన్న గోచుకుంటేనే అడుక్కోవచ్చుగా. నేను పలానా వర్గం వాణ్ణి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అడుక్కునేవాళ్ళు రాజకీయాల్లో ఉంటారు. నేను అలా అడుక్కునేవాడిని కాదు. ఉంటే తింటాను, లేకపోతే పస్తులుంటాను. ఓరు నీ ఆత్మాభిమానం తగలయ్యా. ఉండరా బాబు, చూడలేక చస్తున్నాం. ఇవి ఇందుకు కూడా పనికొస్తాయని ఇప్పుడే తెలిసింది. పోరా బాబు, పో పో. సోమశిలేశ్వరరావు అని నన్ను పేరు పెట్టి పిలిచావంటే నువ్వు రాజకీయం మాట్లాడడానికి రాలా, రౌడీయిజం చేయడానికి వచ్చావు. మిస్టర్ జేపీ, నేను పార్టీ అధ్యక్షుడిని మర్చిపోకు. మర్చిపోలేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ముందు నిలదీయడానికి వచ్చా. అసలు ఈ బై ఎలక్షన్ జరుగుతుందే నీ మూలంగా. ముఖ్యమంత్రి గారే నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాక, పార్టీ నుంచి నిన్ను సస్పెండ్ చేశాక నీకు పార్టీ టికెట్ ఎలా ఇస్తాం అనుకున్నావా? ఎలా ఇస్తావనుకున్నావా? ఎందుకు ఇయ్యరా టికెట్? అన్నే మర్డర్ చేసిండా, అన్న తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా నీతి మంతులా? అన్యాగిట అన్యాయం జరిగితే పార్టీలో ఒక్కడిని కూడా పక్కనియా. చెత్త రాజకీయాలు. అందుకే నేను 25 ఏళ్లలో ఒక్కసారి కూడా ఓటేయలేదు. ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ లో గాని, ఎమ్మెల్యే ఎలక్షన్ లో గాని ఒక్కసారి కూడా పోలింగ్ బూత్ కెళ్ళలేదు. నా ఓటెవరో రౌడీ విధవలు వేసుకుంటుంటారు. పద. ఈ రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయి. రాష్ట్ర ఎమ్మెల్యేలు మొత్తం మా అధ్యక్షుడి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. మా నాయకుడిని పట్టుకుని రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే ఊరుకుంటా? అందుకే ఖండిస్తున్నాం. అరే, పార్టీ ప్రెసిడెంట్ ఆయన్నే కొడితే ఇంక మా సంగతి ఏంటి? ఏదైనా కోపంటే 4 మాట్లాడు మనం. అక్కడ చేరకపోతే బూతులు తిట్ట మనం దులుపుకొని వెళ్ళిపోతాం. అంతేగాని ఇలా కొట్టడం ఏంటి? ఈ గూండా రాజకీయాన్ని మేము ఖండిస్తున్నాం. అందుకే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి నేనన్నదేంటి? ఖండిస్తున్నాననే కదా. నువ్వు మామూలు ఖండించావు, నేను తీవ్రంగా ఖండించాను. ఖండించుకో. ఎప్పుడైతే ఒక రౌడీ వెధవ నా చొక్కా పట్టుకున్నాడో అప్పుడే పార్టీ అధ్యక్షుడిగా నేను చచ్చిపోయాను. నా రాజకీయ జీవితం చచ్చిపోయింది. అన్నా, మీ ఫ్యాన్ అంటన్నా మిమ్మల్ని కలవటానికి వచ్చాడు. ఈ సోమశిలేశ్వరరావు సచ్చాడని చెప్పు. సచ్చాడని చెప్పరా పోయి. ఇలాంటి అవమానాలు దేశ రాజకీయాలకు కొత్త? మహానాయకురాలు ఇందిరాగాంధీని అన్యాయంగా చంపలేదా? నాయకుడన్న తర్వాత సత్కారాలుంటాయి, చిత్కారాలుంటాయి. జరిగిన గొడవ తెలిసి పలకరించడానికి కూర్చుంటాడు. నువ్వు రమ్మనవయ్యా. తమరి కోసం బహుమానం తెచ్చానండి. సంతోషం. అక్కడ పెట్టెళ్ళు. ఎల్లవయ్యా, నీ తర్వాత చూస్తాగా వెళ్ళు. అబ్బా, ఈ టైంలో తప్పొద్దయా, నువ్వు వెళ్ళు. ఓరి మగడా, నేను చూస్తానన్నాగా నువ్వు వెళ్ళరా.
సరే ఆ బంగారం ఏంటో నువ్వు తెచ్చింది చూపించు. ఏం తెచ్చావురా? స్వీటులు తెచ్చావా? నా ఫోటో ఏదన్నా తెచ్చావా? మీరు ఆ మధ్య పాదయాత్రకు వెళ్ళారు కదన్నా, వాళ్ళు మీతో పాటు ఫోటో దిగుంటాడు, అది తెచ్చుంటాడన్నా. ఇదేం బహుమతిరా? ఎవరిలా ఈ చేతులు? ఈ బహుమతి ఎక్కడి నుంచి తెచ్చానో, ఎవరి దగ్గర నుంచి తెచ్చానో తెలిస్తే మీరు సంతోషపడతారండి. తమ్మి ఫుల్ బాటిల్ తెప్పించినావు, మటన్ తెప్పించినావు, చికెన్ తెప్పించినావు, గంట సేపటి నుంచి తాగిపిస్తున్నావు తమ్మి. నా ఫ్యాన్ అంటున్నావు, ఎవరో నాకు తెలియదు తమ్మి. పబ్లిక్ లో పార్టీ ప్రెసిడెంట్ ని చొక్కా పట్టుకున్నావు. నువ్వు గ్రేట్ మీద సూపర్ అన్నా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టమన్నా. అన్న గురించి షర్టు పట్టుకున్నాడు ఏం తమ్మి? కాళ్ళు చేతులు ఏమైనా బాగా చేసుకుని తాగేస్తాం, బాగా చేసుకున్నా. అన్నా అన్నా తమరు చొక్కా పట్టుకున్నాడండి, అందుకని నాకు కోపం వచ్చింది. తమరంటే నాకు బాగా ఇష్టం అండి. ఎవడన్నా మీ వంక కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తానండి. నీ పేరేంటి నాన్న? భగవంతుడు భగవంతుడు భగవంతుడు. నువ్వు నిజంగా భగవంతుడివే నాన్న. నాన్న నీ స్థానం అక్కడ కాదు నాన్న, ఇక్కడ 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 నాన్న. లే నాన్న లే, నా ఒళ్ళో కూర్చోనన్నా, నా బంగారు కొండ. నాన్న నువ్వు నాకు కావాలి నాన్న, నీ సేవలు పార్టీకి కావాలి నాన్న. ఈ రోజే రుచిగారి దగ్గర తీసుకెళ్లి నీకు పార్టీలో సభ్యత్వం ఇప్పిస్తా. ఇప్పుడే రుచిగారి దగ్గరికి వెళ్దాం పద నాన్న. రుచిదేవి గారికి నీ గురించి అంతా చెప్పా. రుచిదేవి గారు బాంబేలో పెద్ద కళాకారిణి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే నమస్తే. మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరింది. రుచి గారి ఆశీస్సులుంటే నువ్వు పార్టీలో చేరిన మొదటి రోజే గొప్ప పోస్ట్ పొందొచ్చు. పార్టీ లీడర్ అంటే 60-70 ఏళ్ల ముసలిది అనుకునేవు, చాలా యంగ్. నమస్తే రుచిదేవి గారు. ఇతను భగవంతుడు. ఏయ్ భగవంతుడు, కూర్చో. రుచిదేవి నీ పేరు గుర్తు పెట్టుకుందంటే నిన్ను వదిలిపెట్టదు. కొట్టావు ఛాన్స్. రా కూర్చో. భగవంతుడు పార్టీకి మనకు బాగా ఉపయోగపడతాడమ్మా. గట్టి గుండి గలవుడు. లే రాజా, ఉఠో. రాజా నిజంగానే గుండె గల్లోడు. ఈ క్షణం నుంచి భగవంతుడు మన పార్టీకి జాయింట్ సెక్రటరీ. బెస్ట్ ఆఫ్ లక్ రాజా. మిస్టర్ జేపీ, ఐఎమ్ సారీ, నీకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదు. పార్టీ నిర్ణయం అదే, రుచిదేవి గారి నిర్ణయం కూడా అదే. రుచిదేవి
ఆఫ్టర్ ఆల్ మీరు శ్రీదేవి ముంబైలో స్టేజీల మీద భరతనాట్యం చేసేది భరతనాట్యం. అటువంటి కళాకారుని పార్టీలో విఐపి కాంగాలేంది నేను ఎమ్మెల్యేగా పనికిరానా? నువ్వు నీ పార్టీ నీ టిక్కెట్టు నువ్వు వాళ్ళతో బరాబర్. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను. పార్టీ తరఫున కుక్కను నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా. అవునమ్మా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా? వాడు మీ రుచిదేవి పెద్ద కళాకారిణి అది ఇది అని తిట్టాడమ్మా. మిస్టర్ రావ్, రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులుంటారేమో కాని తిట్లు తినని నాయకులుండరు. ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడు లాంటి వాడికి సీట్ ఇవ్వాలమ్మా. మన భగవంతుడికి సీట్ ఇస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుందా అమ్మా? అరే యార్, అయితే బెజవాడ నైతో విజయవాడ. ఒకడికి భయపడ్డాం మన హిస్టరీలో లేదు గాని ఎమ్మెల్యే టికెట్ భగవంతుడికి డిక్లేర్ చేయండి. నీకు టికెట్ ఇచ్చిందంట కదా తమ్మి. సీటు జేపీ అన్నకిస్తే ఆయనకే పని చేస్తుంటే తమ్మి. నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని. గురువు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చను తమ్మి. నీకోసమే పని చేస్తా తమ్మి. అన్నా తమ్మి నిన్ను గెలిపిస్తా తమ్మి. తమ్ముడు, అన్నా మొన్న నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమైనా? మొన్న తమ్మి దాగిపించిండన్నా. అక్కడనే దాగి నిద్రపోయినన్నా. లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్నా. ఇయ్యాలట్లా ఎవడో దుష్మన్ గాడు నా చేతులు నరికిండన్నా. గాడెవడో తెలవాలే గాని గాని తలకాయ తీసేస్తా అన్నా. ముందు నీ ఎలక్షన్లు చూసుకుందామన్నా. భగవంతుడు